నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా సంఘం తిరుమల తిప్ప ఎస్టీ కాలనీలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ వాహనాన్ని జాయింట్ కలెక్టర్ రోనంకి కుర్మనాథ్ మంగళవారం తనిఖీ చేసి రేషన్ పంపిణీ తీరుపై లబ్ధిదారులతో మాట్లాడారు. రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. సరుకుల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు గర్భవతులు ఇబ్బందులు పడకుండా సచివాలయం సిబ్బందిచే కేంద్రాలను నడిపిస్తున్నామని తెలిపారు. పండుగ వస్తున్న నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ నాటికి రైస్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ 90% పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సివిల్ సప్లైస్ పనులను తహసీల్దార్ కార్యాలయంలో ఉండే రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్లకే అప్పగించడం జరిగిందని అన్నారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ పంపిణీ ప్రక్రియ సజావుగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు ఏఎస్పేట, ఆత్మకూరు అండ్ సంగం మండలాల్లో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము, అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. అది తర్వాత అంగన్వాడీ సెంటర్స్ మనం మీ అందరికీ తెలుసు. సో టీచర్స్ అందరూ కూడా స్ట్రైక్లో ఉన్నారు. ఆ పిల్లలు కానీ, లాక్టింగ్ ఉమెన్ కానీ, లేదు అంటే మదర్స్ కానీ ఎవరు కూడా అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఏంటంటే మనం అన్ని దగ్గర కూడా సచివాలయ సిబ్బందిని అండ్ అదర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ వాళ్ళని ఇన్ఛార్జ్ కింద పెట్టించి అవన్నీ కూడా ఓపెన్ చేశాము. అక్కడ కూడా ఈ 3 కేటగిరీస్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లాక్టింగ్ ఉమెన్ కానీ, లేదంటే చిన్న పిల్లలు, సో వీళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అన్ని అంగన్వాడీలు కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళకి హాట్ కుక్డ్ మీల్స్ కానీ, లేకపోతే నెక్స్ట్ CHR టేక్ హోమ్ రేషన్ ఏ రకంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అండ్ MLS పాయింట్ల నుండి అంగన్వాడీ సెంటర్స్కి ఆ సరుకంతా కూడా చేరుకుందా లేదని చెప్పేసి పరిశీలి చేయడానికి చెప్పేసి దాన్ని ఫాలోఅప్ చేయడానికి ఈరోజు ఈ 3 మండలాలు విజిట్ చేయడం జరిగిందండి. అలాగే ఈరోజు చూస్తే ఇక్కడ సంఘం మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ PBS డిస్ట్రిబ్యూషన్ ఏ రకంగా జరుగుతుంది. అలాగే కార్డు హోల్డర్తో కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అన్ని రకాలుగా కూడా. అయితే కందిపప్పు, షుగరు, ఆట అండ్ బియ్యం ఈ 4 కూడా ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది. కార్డు హోల్డర్స్ కొంతమంది ఏంటంటే కందిపప్పు తీసుకోవడం లేదు, వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ని ఫేస్ చేసుకున్నాం. బట్ PDS సిస్టంలో ఏంటంటే చాలా విప్లవాత్మకమైన మార్పులు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇది MDU సిస్టమ్ ఏదైతే ఉందో అది పెట్టడం జరిగింది. MDU సిస్టంలో ఏంటంటే వాలంటీర్ పరిధిలో 15 పాయింట్స్ వరకు 10 నుండి 15 పాయింట్స్ మనం ఐడెంటిఫై చేయడం. ఆ పాయింట్స్లో కంపల్సరీ ఆ వెహికల్ ఏంటంటే వెళ్ళి నిలబెడితే ఆ 5 ఇళ్ళు 4 ఇళ్ళు వరకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి అక్కడ ఆ సరుకులు తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దాంట్లో భాగంగా ఈరోజు మనకి 438 మొత్తం MDU ఆపరేటర్స్ నుంచి ఇప్పటివరకు 412 MDU ఆపరేటర్స్ ఆల్రెడీ ఫీల్డ్ మీదకి వచ్చి ఉన్నారు. అండ్ సర్కిల్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. పర్ డే వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 150 నుండి 200 కార్డులు మనం రోజుకి ఇవ్వచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 150 కార్డ్స్కి తగ్గకుండా అండ్ 200 కార్డుల వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ అయ్యేటట్టు. అలాగే ఇది పండగ నెల కాబట్టి అలాగే ఎవ్రీ మంత్ కూడాను బై 10th కల్లా మనం 90% ఆఫ్ ది PDS డిస్ట్రిబ్యూషన్ అనేది మనం కంప్లీట్ చేయాల్సిందిగా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలాగే ఈ జిల్లాలో ఏం చేశామంటే CSDTలు ఎవరైతే గతంలో ఉండేవారో సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్స్ వాళ్ళని ఏంటంటే మనం డిప్యూటీ తహసీల్దార్స్గా వేసి అన్ని మండలాల్లో కూడా ఎవరైతే 38 మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్స్ ఉన్నారో డిప్యూటీ తహసీల్దార్లు మాత్రమే ఈ సివిల్ సప్లైస్ సిస్టమ్ వీళ్ళు మానిటర్ చేస్తారు. అండ్ ఈ లాస్ట్ మంత్ నుండే ఇది మన జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి మండలంకి ఒక DP ఉంటారు. ఆ DPఏ సివిల్ సప్లైస్ విధానాన్ని అక్కడ చూసుకుంటారు. MDU ఆపరేటర్ ఏ రకంగా పనిచేస్తున్నారు, సరుకులు ఇన్ టైంలో అందుతున్నాయా లేదా, కరెక్ట్గా అందుతున్నాయా లేదా, అంటే లబ్ధిదారులు ఏమైనా ఇబ్బందులు పడుతుంటే వాటిని షార్ట్అవుట్ చేయడానికి పనిచేసి ప్రతి మండలంలో కూడా అంటే CSDTలు ఉండడం వల్ల 5 నుండి 8 మండలాలకు ఒక CSDT ఉండేవారు. ఒక CSDT అన్ని మండలాలను కూడా ఒకేసారి చూడలేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు మన నోటీస్కి గ్రీవెన్స్లో రావడము అండ్ అలాగే 1902లో రావడం ఇవన్నీ చూసి నేనేం చేశానంటే CSDT వ్యవస్థను మనం చూసి DTలకే డైరెక్ట్గాను ఈ సివిల్ సప్లైస్ బాధ్యతలు అప్పచెప్పి 38 మండలాల్లో ఇప్పుడు అదే మేము సిస్టమ్ ఫాలో అవుతున్నామండి. సో దాన్ని ఆల్రెడీ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. సో ఆ సిస్టమ్ ఇప్పుడు మనం పెట్టడం వల్ల ఏంటంటే ఉదయాన్నే 8 గంటలకి DTలతో మాట్లాడడం అండ్ ఇంకొకసారి మధ్యాహ్నం మళ్ళీ మరొకసారి DTలతో మాట్లాడి ఈ సిస్టమ్ ఎలాగ రన్ అవుతుంది అన్నది నేను చూడడం జరుగుతుంది. సో ఈ సిస్టమ్ వల్ల ఏంటంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అండ్ ఈ మాదేదైతే విజిలెన్స్ అన్నది లేదు అంటే ఫాలోఅప్ అన్నది లేదంటే మన మెకానిజం అనేది కొంచెం డిసెంట్రలైజ్ అయ్యి కొంచెం ఎఫెక్టివ్గా జరిగి సో ప్రజలకి ఇది చాలా మంచిగా చేరుతుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ సిస్టమ్ని ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. బాగా ఇప్పుడు ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుందండి. సో ఇప్పుడు వచ్చి చూసాము, కార్డుదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. పోయిన నెల కూడా అట్టే వచ్చేసారు. మరి ఏం చేస్తున్నారు, తింటున్నాం సార్. అయ్యే ఇంక మాకు అవే తింటున్నాం. అరుగుతుందా బాగా?
చూడలేదు కదా పోయిన నెలలో అయితే మెతుకులుగా వచ్చాయి అడుగుదాన్ని ఏం అవ్వట్లేదు ఇదివరకు సన్న బియ్యమే వస్తున్నాయి లావులు సునీల్ ఏమవుతుంది ఉడికిన తర్వాత కొంచెం మెతుకు లావు లావు అనిపిస్తుంది ఏం లేదు కదా. ఏం లేదు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.